అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా సీజన్ 2 పార్ట్ 82. దేవిక గారు శివాంష్తో మాట్లాడి మహేందర్ గారి దగ్గరికి వస్తారు. దేవిక గారు రావడం చూసి మహేందర్ గారు ఏమన్నాడు అంటారు పేపర్ చదువుతూనే. దేవిక గారు తన తమ్ముడిని హాస్పిటల్ తీసుకెళ్ళలేనంత బిజీ అయితే లేను అన్నాడు. మహేందర్ గారు మంచిది, ఈ విషయం వెళ్ళి వేదిక చెప్పు అంటారు. దేవిక గారు మనసులో మీ మీద గౌరవంతో వాడు తన భార్యకి కూతురికి దూరంగా ఉంటున్నాడు. శ్రీనిక మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా తనకి ఆ అవకాశమే ఇవ్వకుండా వస్తున్నాడు. మీరు కూడా వాడిని అర్థం చేసుకుని మీ పంతం వదిలి ఒక మాట వాడితో మాట్లాడితే బాగుంటుంది కదా. ఆ రోజు కోసం శివ ఎదురు చూస్తూ ఉంటే మన ఇంట్లో అందరూ సంతోషంగా ఉండే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను అనుకుంటూ వేద రూమ్ దగ్గరకు వెళ్తారు. దేవిక గారు వెళ్ళేసరికి వేదు డ్రెస్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే నువ్వే ఇలా ఇబ్బంది పడే బదులు ఒక్క పిలువుతో అందరూ నీ ముందు ఉంటారు కదా చిన్న అని అనగానే వేదు వెనక్కి తిరిగి ఇప్పటికే నువ్వు నాన్న అన్నయ్య అందరూ ప్రతిరోజు ప్రతి పనిలో నాకు హెల్ప్ చేస్తూనే వచ్చారు కదమ్మా, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది కదా, అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నా పనులు నేనే చేసుకుంటున్నాను అని అంటాడు. దేవిక గారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు అనే ఆలోచన మనసులో నుండి తీసేయి చిన్న, అయినా కొడుకుకి సేవలు చేయడం అమ్మకి ఇబ్బంది కష్టం ఏంట్రా అంటూ వేదుకి హెల్ప్ చేస్తారు. వేదు నవ్వుతూ లవ్ యూ మా అని అనగానే దేవిక గారు నవ్వి నుదుటి మీద ముద్దు పెట్టుకుని శివు నిన్ను చెకప్ తీసుకెళ్తానన్నాడు అని అంటారు. వేదు సరే అమ్మా, నేను ఒక 5 minutesలో వస్తా, అన్నయ్యకి చెప్పు అంటాడు. దేవిక గారు సరే చిన్న, నువ్వు వస్తే టిఫిన్ తినిపిస్తా అని చెప్పి వచ్చి కిచెన్లోకి వెళ్తూ శివాంశు కింద రావడం చూసి ఆగిపోతే శివాంశు అమ్మ వేద్ రెడీ అయ్యాడా అంటాడు టిఫిన్ తినడానికి కూర్చుంటూ. దేవిక గారు హా శివ్ 5 నిమిషాల్లో వస్తాను అన్నాడు అని చెప్పి తనకి టిఫిన్ పెడతారు. శివాంశు సరే అమ్మా అని టిఫిన్ తింటుండగా వేదు వచ్చేసరికి తనకి తినిపిస్తారు దేవిక గారు. ఇద్దరిది అవగానే హాస్పిటల్కి వెళ్తారు. అజయ్ మను రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసి మను డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది కదా, నువ్వు వస్తే మనం స్టార్ట్ అవుతాం అంటాడు బయట నుంచి. మను అజయ్ ఒక 10 minutesలో వస్తాను అనగానే అజయ్ తన కోసం హాల్లో కూర్చుని కాల్ మాట్లాడుతూ వెయిట్ చేస్తూ ఉంటాడు. మను రాగానే తనని తీసుకుని చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్తాడు అజయ్. లోపల డాక్టర్ చెక్ చేస్తూ ఉంటే అజయ్ బయట కూర్చుని కాల్లో మీరు స్టార్ట్ చేయండి, నా కోసం వెయిట్ చేయడం దేనికి, సపరేట్ టీం ఉంది కదా, నేను 1 గంటలో వస్తాను అని మాట్లాడుతూ ఉంటాడు. 10 minutes తర్వాత నర్సు మనుని బయటకు తీసుకొని వచ్చి మేడం మీరు ఇక్కడ కూర్చోండి అని మనుకి చెప్పి అజయ్తో సార్ డాక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పగానే అజయ్ ఇప్పుడే వస్తాను మను అని చెప్పి లోపలికి వెళ్తాడు. డాక్టరు అజయ్ని చూడగానే రెస్పాన్స్ చాలా బాగుంది అజయ్, తను చాలా నార్మల్గా భయం లేకుండా ఆన్సర్ చేస్తుంది, కొంచెం ఓపెన్ అప్ అవుతుంది, తను ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది కదా, కొద్ది రోజులు పోతే షీ విల్ బీ కంప్లీట్లీ ఆల్ రైట్, తనకి మీరు ఇస్తున్న మెడిసిన్స్ కూడా బాగా వర్క్ అవుతున్నాయి అని చెప్తాడు. అజయ్ తను కంప్లీట్గా నార్మల్ అవ్వడానికి ఇంకెంత టైం పడుతుంది డాక్టర్ అని అడుగుతాడు. డాక్టరు టైం అంటే కరెక్ట్గా చెప్పలేం, ఇప్పుడు తనకే మెడిసిన్స్ కూడా అవసరం లేదు అజయ్, కౌన్సిలింగ్ సెషన్స్ చాలు, సెషన్స్లో తను ఎలా రెస్పాండ్ అవుతుందో ఒక 3-4 సెషన్స్ అయితే చెప్పొచ్చు అంటాడు డాక్టరు. అజయ్ మీరు ఎలా చేద్దామంటారో చెప్పండి, దాన్ని బట్టి ఐ విల్ మేనేజ్ మై వర్క్స్ అంటాడు. డాక్టరు వీక్లీ వన్స్ ఒక 2 months చేస్తే సెట్ అవుతుంది అజయ్ అని అంటాడు. అజయ్ తనకి గతం గుర్తొచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని అడుగుతాడు. డాక్టరు తనకి మెమరీస్ రావాలి అంటే తన పాస్ట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా తనకు కనిపించాలి లేదా పరిచయం అవ్వాలి, లేదా వాళ్ళకి సంబంధించిన ఇన్సిడెంట్ ఏదైనా మళ్ళీ జరగాలి, అప్పుడు తన మైండ్ ఎలా రియాక్ట్ అవుతుంది, మెమరీస్ ఎలా రీకలెక్ట్ చేసుకుంటుంది అనే దాన్ని బట్టి ఉంటుంది.
అని చెప్తాడు డాక్టరు. అజయ్ మనసులో అదే జరిగితే మను నాకు దూరంగా వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఎలా తన మీద ప్రేమ పెంచుకున్నానో తెలియదు, కానీ తను నాకు కావాలనిపిస్తుంది. అలా అని తనని తన వాళ్ళకి తన కోసం ఎదురు చూసే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని బాధ పెట్టలేను. తనకి తన మెమరీస్ తిరిగి రావాలి అంటే తనకి తెలిసిన వాళ్ళు కనిపించాలి. తన గురించి ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటే డాక్టరు 2 days తర్వాత తనకి ఫస్ట్ కౌన్సిలింగ్ సెషన్ స్టార్ట్ చేద్దాం అజయ్ అంటాడు. అజయ్ ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని చెప్పి బయటకు వస్తాడు. తను వచ్చేసరికి మను అక్కడ కనిపించదు. ఎక్కడికి వెళ్ళిందో అని కంగారుగా హాస్పిటల్ మొత్తం వెతుకుతూ ఉండగా చిల్డ్రన్ స్పెషలిస్ట్ వార్డులో ఒక చిన్న బాబు దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని తనను ముద్దాడుతూ కనిపించేసరికి కొంచెం రిలాక్స్ అవుతాడు. మహేంద్ర గారు హితేష్ని తీసుకుని ఇంటికి వెళ్ళాక, కన్నా నీ రూమ్ క్లీన్ చేయిస్తాను, కొద్దిసేపు వేరే రూమ్లో ఉండరా అని రిక్వెస్ట్ చేస్తారు. హితేషు సరే అనగానే ఆయన కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే మల్లికను పిలిచి పని చెప్తారు. వెనకే వచ్చిన మధుర గారు హితేష్ను చూస్తూ తనతో మాట్లాడలేదన్న బాధతో ఏడుస్తూ ఉంటారు. హితేషు నాన్న బాగా ఆకలిగా ఉంది, ఏమైనా తీసుకురావా అని అడగగానే మధుర గారు పరుగున కిచెన్లోకి వెళ్ళి తన కోసం ఫుడ్ తీసుకుని వస్తారు. మధుర గారు తినుకన్నా అని ముద్దలు కలిపి నోటి దగ్గర పెడితే హితేషు నాన్న ఆకలిగా ఉంది, ఫుడ్ తీసుకుని రమ్మన్నాను కదా అంటాడు ఆవిడ వైపు కూడా చూడకుండా. మహేంద్ర గారు మధుర గారి వైపు చూసి తెస్తాను కన్నా అని చెప్పి ఆయనే కిచెన్లోకి వెళ్ళి వేరే ప్లేట్లో అన్నం తీసుకుని వచ్చి హితేష్కి తినిపిస్తారు. నాన్న కంటే అమ్మనే ఎక్కువ అని ప్రేమగా చూసుకుని తన కోసం ఏమైనా చేసే కొడుకు ఈరోజు తనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండే రోజు వస్తుందని ఊహించని మధుర గారు కుమిలిపోతారు. ఇంతలో ఆంటీ అన్న పిలుపు విని అందరూ డోర్ వైపు చూస్తే ఎదురుగా సూట్ కేసుతో నిలబడి ఉన్న సౌమ్య కనిపిస్తుంది. శ్రీనిక ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇంటర్వ్యూస్ కోసం ఒక ఆఫీస్కి వెళ్తుంది. శ్రీనిక తన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఇంటర్వ్యూ జరిగే ప్లేస్కి పక్కన ఉన్న రూమ్లో కూర్చుంటుంది. ఒక 2 hours తర్వాత తన ఇంటర్వ్యూ అయిపోయాక వాళ్ళ ఎండీ కోసం వెయిట్ చేయమని చెప్తారు. అజయ్ మనుని చూసి కొంచెం రిలాక్స్ అవుతాడు. అంతలోనే ఎవరో వేద్ మనం వెళ్దామా అని వినిపించేసరికి మను టక్కున వెనక తిరిగి చూస్తుంది. వేద్ అనే పేరు వినగానే తన కళ్ళు అలా ఆత్రంగా వెతకడం గమనించిన అజయ్ కూడా అటు సైడ్ చూస్తాడు. మను నీ పేరు వేదా అని అడుగుతుంది ఆ బాబుని. ఆ బాబు అవును నా పేరు వేదాంశు అని ముద్దుగా చెప్పగానే మనుకి వేద్ అంటూ తను పిలుస్తున్నట్లు మైండ్లో అనిపిస్తుంటే గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. ఆ బాబు బాయక్క అని చెప్పి అక్కడి నుండి పరిగెడుతుంటే మను జాగ్రత్త వేద్, నీకేమైనా అయితే నేను చూడలేను అని తనకే తెలియకుండానే అనేస్తుంది. అజయ్ అది విని మను వైపు చూస్తూ మనసులో వేద్ అనే పేరు వినగానే తనలో ఏంటి ఇంత మార్పు, తన గతంలో ఈ పేరుతో తన లైఫ్లో ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తూ ఉంటాడు. మను మనసులో కూడా ఇదే ఆలోచన. వేద్ అనే పేరు వినగానే నా కళ్ళు ఎవరి కోసం అంతలా వెతుకుతున్నాయి, నా మనసుకు ఏదో తెలియని బాధ, కానీ ఆ పేరు ఎందుకు అంత నచ్చుతుంది, నా కోసం నా వాళ్ళు అన్న ఆలోచన ఎందుకు వస్తుంది అని కళ్ళతోనే ఎవరైనా కనిపిస్తారేమో అని చూస్తుంది. అజయ్ తన దగ్గరకు వెళ్ళి మను మనం వెళ్దామా అని అడిగేసరికి మను నిరాశగా అంటూ ముందుకు నడిస్తే వెనకే అజయ్ కూడా వెళ్తాడు. అజయ్ మను పక్కకు వచ్చి మను మన ఆఫీస్లో ఇవాళ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, వాళ్ళు చాలాసేపటి నుండి నా కోసం వెయిట్ చేస్తున్నారు, నీకు ఇబ్బంది లేదు అంటే అక్కడ ఒక 1 hour వర్క్ ఉంది, చూసుకుని వెళ్దామా అని అడుగుతాడు. మను పర్లేదు అజయ్, నేను క్యాబ్లో వెళ్ళిపోతాను, మీరు ఆఫీస్కి వెళ్ళండి అంటుంది. అజయ్ నో మను, నిన్నొక్కదాన్నే అలా పంపించలేను, ఇట్స్ ఓకే, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్తాను, స్టాఫ్ విల్ మేనేజ్ అని అంటాడు. మను నా కోసం అక్కడ చాలామందిని వెయిట్ చేయించడం బాగుండదు అజయ్, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అండ్ ఒకసారికే కదా నేను వెళ్తాను అని అంటుంది. అజయ్ ఏం మాట్లాడకుండా కార్ దగ్గరికి వెళ్ళి మను ముందరకు తీసుకొచ్చి ఆగి త్వరగా రా మను
అని అనగానే, మను కారు ఎక్కి ఆఫీస్కి వెళ్ళండి అని అనగానే అజయ్ ఇట్స్ ఓకే మను అని అంటాడు. మను, నేను అదే అంటున్నా, ఇప్పటి వరకు నీ ఆఫీస్కి రాలేదు కదా అజయ్, అందుకే ఇప్పుడు వస్తాను అంటుంది. అజయ్ ఆర్ యూ ష్యూర్ అంటాడు. మను, డౌట్ అక్కర్లేదు అజయ్, అజయ్ గారు ఆఫీస్లో బాస్ కదా, అక్కడ ఎలా ఉంటారో చూద్దామని వస్తున్నాను అనగానే అజయ్ చిన్న స్మైల్ ఇస్తాడు. మనసులో మాత్రం మను ఈరోజు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇదివరకు ఎప్పుడు రమ్మన్నా ఏమడిగినా కొంచెం కూడా ఆలోచించకుండా నో అని చెప్పేసి నా మాట కూడా వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోయేది. అలాంటిది ఈరోజు చాలా కూల్గా నాతో ఆఫీస్కి వస్తాను అంటుందని ఆలోచిస్తూనే ఆఫీస్కి వచ్చేస్తాడు. అజయ్ కార్ పార్క్ చేసి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు మను అని ఎంట్రన్స్లో దింపి వెళ్తాడు. మను మనసులో, నా మనసు చాలా తేలిగ్గా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. హాస్పిటల్లో పేరు విన్నప్పటి నుండి నా లైఫ్లో ఆ పేరుతో ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తూ ఉండగానే అజయ్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అజయ్ తన క్యాబిన్లో తీసుకెళ్ళి, మను ఇక్కడ ఉంటావా లేక పక్కన గెస్ట్ రూమ్ ఉంది అక్కడ ఉంటావా అని అడుగుతాడు. మను, నేను ఆఫీస్ మొత్తం చూస్తూ ఉంటాను అజయ్, మీరు మీ వర్క్ చేసుకోండి అని అంటుంది. అజయ్ ఫైన్, నీతో ఒకరిని పంపిస్తాను అని కాల్ చేయబోతే మను, వద్దు అజయ్, నేను ఒక్కదాన్ని వెళ్తాను, జస్ట్ చూడటానికే కదా అని చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. మను బయటకు వెళ్ళాక అజయ్ ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయిన వాళ్ళని ఒక్కొక్కరిని లోపలికి పంపించమని చెప్తాడు. ఒక నలుగురు అయ్యాక శ్రీనిక లోపలికి వస్తుంది. అజయ్ తనతో మాట్లాడాక, మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది, మీది ఈ ఊరేనా అని అడుగుతాడు శ్రీనిక వెళ్ళేప్పుడు. శ్రీనిక ఆగి, నేను ఒక 3 months బ్యాక్ ఇక్కడ షిఫ్ట్ అయ్యాను అంటుంది. అజయ్ ఓకే అని చెప్పగానే శ్రీనిక, నేను వెళ్ళొచ్చా అని అడగగానే అజయ్ యూ కెన్ అని చెప్తాడు. తన్ని ఎక్కడ చూశాను అని ఆలోచిస్తూ శ్రీనిక బయటకు వచ్చాక వాటర్ తాగుదామని వెళ్తుండగా తనకి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించి పక్కనే ఉన్న డోర్ను పట్టుకుంటుంది. నీరసంగా అనిపించి కింద పడిపోతుంటే మను వచ్చి తనను పట్టుకుంటుంది. శ్రీనిక కళ్ళు మూసుకుని పోతుంటే తనని పట్టుకున్న మనుని చూస్తూ మన్వి అంటూ అలానే తన మీద పడిపోతుంది. వేదు శివ కలిసి హాస్పిటల్కి వెళ్తారు. డాక్టరు వేదుని చెక్ చేసి, యాక్సిడెంట్ వల్ల ఇన్ని రోజులు కాళ్ళు కొంచెం వీక్గా ఉన్నాయి, అందుకే వీల్ చైర్ యూజ్ చేయమని చెప్పాను, బట్ ఇప్పుడు కండిషన్ కొంచెం బెటర్ అయింది, సో మీరు నడవడానికి ట్రై చేయొచ్చు వేద్, ఇన్ని డేస్ వీల్ చైర్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నడవడానికి, బట్ నో ప్రాబ్లం, కొంచెం ఎక్కువ ట్రై చేస్తే 1 weekలో మంచిగానే నడవగలుగుతారు అని అంటాడు. వేదు థ్యాంక్ యూ డాక్టర్, వీల్ చైర్లో కూర్చుని ఒక్కడనే ఖాళీగా ఇంట్లోనే ఉండుంటే బోర్గా ఉంది, ఇప్పుడైతే కొంచెం ఆఫీస్ వరకు వెళ్ళొచ్చు అంటాడు నవ్వుతూ. శివాంశు, నువ్వు అనుకుంటే సరిపోతుందా, ఇంట్లో అమ్మ నాన్న కూడా అనుకోవాలి, నాన్న అయితే అసలు ఒప్పుకోడు అంటాడు తను కూడా నవ్వుతూ. డాక్టరు మ్యాక్సిమం ఇంకొక 1 month అంతే షూ, హీ విల్ బీ ఆల్ రైట్, ముందులానే తన వర్క్స్ అన్నీ తనే చేసుకుంటాడు అంటాడు. వేదు ఆ మాట మా పేరెంట్స్తో కూడా చెప్పండి డాక్టర్, లేదంటే నన్ను ఇంకా చిన్నపిల్లాళ్ళనే ట్రీట్ చేస్తారు అని అంటాడు. డాక్టర్ నవ్వి, మీరు వెళ్ళాక మీ ఫాదర్ ఎలా అయినా నాకు కాల్ చేస్తారు, అప్పుడు చెప్తానులే వేద్ అని కొన్ని మెడిసిన్స్ రాసి, ఇవి ఇంకొక 1 month యూజ్ చేస్తే సరిపోతుంది వేద్, నువ్వు నడవటం స్టార్ట్ చేయగానే చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పి ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. శివాంశు ప్రిస్క్రిప్షన్ తీసుకుని థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి వేదుని తీసుకుని బయటకు వెళ్ళాక, వేద్ నేను వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకుని వస్తాను, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి అని చెప్పి వెళ్తాడు. వేద్ ఫోన్ చూసుకుంటూ ఉంటే మన్వి, కళ్ళు తెరవమ్మా మన్వి అని ఏడుస్తూ ఎవరో ఒక ఆవిడ డాక్టర్ దగ్గర రావడం చూస్తాడు. మన్విత పేరు వినగానే ఆ అమ్మాయిని చూడాలని వీల్ చైర్లో ఉన్న సంగతి కూడా మర్చిపోయి లేచి కుంటుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంగారుగా ఏమైంది, మన్వికి ఏమైంది అని అడుగుతూ అలానే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. శివాంశు టాబ్లెట్స్ తీసుకుని అక్కడికి వచ్చేసరికి వేద్ కింద పడిపోవడం చూసి ఒక్క అడుగులో తనని చేరి వేద్, రే వేద్ అని పిలుస్తూ తనని చేతుల్లో తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు శివాంశు.
హితేషు డోర్ దగ్గర సౌమ్యని చూడగానే నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. మహేంద్ర గారు నేనే రమ్మన్నాను కన్నా అంటారు మధుర గారి వైపు చూస్తూ. మధుర గారు మనసులో నేనే రమ్మన్నాను అని చెప్తే మళ్ళీ వాడు నా మీద కోపం పెంచుకుని ఇంట్లో కూడా ఉండకుండా వెళ్ళిపోతాడు అని అనుకుని ఇలా చెప్తున్నారా మహి అని అనుకుంటారు. హితేషు తనెందుకు మన ఇంట్లో, తన వల్లే కదా చాలా జరిగాయి మన ఇంట్లో అని అంటాడు అసహనంగా. మహేంద్ర గారు కొద్ది రోజుల కోసమే కన్నా, మీ అమ్మకి కొంచెం లేడీస్ హెల్త్ ప్రాబ్లం వచ్చింది, తను గైనకాలజిస్ట్ కదా, అందుకే దగ్గరుండి చూసుకుంటే బాగుంటుందని రమ్మన్నాను అని చెప్తారు. హితేషు రూమ్ క్లీన్ అయ్యిందేమో చూడండి నాన్న అంటాడు. మహేంద్ర గారు సరే కన్నా అనని ఆయన పక్కకు వెళ్ళగానే సౌమ్య ఎలా ఉన్నావు హితు అని అడగగానే హితేషు ఈ ఇంటికి ఏ పని మీద వచ్చావో ఆ పని చేసుకుని వెళ్ళు, నా విషయంలో నీ ప్రమేయం అక్కర్లేదు అని చెప్పేసి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. సౌమ్య ఆంటీ నేను ఎక్కడుండాలో చెప్తారా అని అనగానే మధుర గారు మల్లిక అని పిలుస్తారు. మల్లిక చెప్పండి అమ్మా అంటూ వస్తుంది. మధుర గారు తనకి గెస్ట్ రూమ్ చూపించు అని అనగానే మల్లిక సౌమ్యని కోపంగా చూసి రండి అని చిరాగ్గా అనేసి వెళ్తుంది. సౌమ్య మల్లిక చూపుల్లో మాటల్లో కఠినత్వం తనకు అర్థమవుతుంటే మనసులో మీకు అన్నం పెట్టి ఈ అమ్మగారి కంటే మీ అందరికీ ఆ అమ్మగారి మీదనే ప్రేమ గౌరవం ఎక్కువ ఉన్నట్లుంది, అన్నీ నేను మారుస్తాను కదా అని అనుకుంటూ తన వెనక్కి వెళ్తుంది. మల్లిక ఈ రూమ్లోనే మీరు ఉండాల్సింది అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.